వీణవంక బస్టాండ్ ఆవరణంలో బీజేపీ నాయకులు ధర్నా రాస్తారోకో దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. రాష్ట్రంలో రుణమాఫీ పేరుతో రైతులను మోసం చేస్తూ ఉన్నారని, అధికారంలోకి రాకముందు ఒకలాగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకలాగా మాట్లాడుతూ మాట మారుస్తూ ఉన్నారని బీజేపీ నాయకులు ఆరోపించారు. రుణమాఫీ పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా వీణవంకల ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. డిసెంబర్ 9న అధికారంలోకి వచ్చిన వెంటనే మొదట రైతుల రుణమాఫీపై సంతకం పెడతామని చెప్పిన ముఖ్యమంత్రి ఆ హామీ ఏమిందని, రుణమాఫీ పట్ల ముఖ్యమంత్రి వ్యవసాయ శాఖ మంత్రి పొంతనలేని సమాధానం చెప్పి అయోమయం చేస్తున్నారని, రైతులకు రైతు భరోసా నిధులు ఇప్పటి వరకు జమ చేయలేదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మడుగురి సమ్మిరెడ్డి, పెద్ది మల్లారెడ్డి, పుప్పాల రఘు, నరసింహారాజు, బత్తిని నరేష్ గౌడ్, మారం తిరుపతి రెడ్డి, మాటిక కుమార్, బినవెని రాజయ్య, పూతరి అనిల్ గౌడ్, బొంగోని ఎల్లయ్య గౌడ్, విజయ, మోటం శ్రీనివాస్ తదితరులు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో, బీజేపీ ఆధ్వర్యంలో, మండల శాఖ ఆధ్వర్యంలో రుణమాఫీ కేసీఆర్ గారు కూడా ఇట్లనే చేసిండు. ఎట్లా అంటే 50% 6% చేసిండు. అదే విధంగా మళ్ళా రేవంత్ రెడ్డి గారు కూడా చేసిన వాళ్ళకే చేసిండు. అదే సంతోషం చేసిండు. కానీ కానులు పాస్బుక్లు ఉన్నటువంటి అందరికీ తప్పకుండా రుణమాఫీ చేయాలి. అన్ని దేవుళ్ళ మీద దేవుని సాక్షులు అన్ని దేవాలయాలు తిరుగుకుంటా అందరి పాస్బుక్ ఉన్నటువంటి అందరికీ కూడా రుణమాఫీ చేస్తా అని మాట తప్పిండు. అదే కేసీఆర్ గారు ఎట్లా చేసిండో మళ్ళా రేవంత్ రెడ్డి కూడా అదే విధంగా రైతులను మొత్తం ఆర్థిక ఇబ్బందులతో 2 ఎకరాలు 2.5 ఎకరాలు ఉన్నా కూడా బ్యాంకులు ఇవాళ రేపు 2 లక్షల రుణం ఇస్తుంది. ఆ 2 లక్షల రుణం తీసుకున్న వాళ్ళకు కనీసానికి ఇప్పటి వరకు కూడా ఒక 40% కూడా వాళ్ళ లెక్కల్లో అసలు మాఫీ కాలేదు. ఏదంటే పేపర్కే కానీ లేకపోతే పబకాలకే కానీ వాళ్ళే ఏదో మేము మాఫీ చేసినామని చెప్పుకోవడం తప్ప ప్రజల్లో కానీ రైతులల్లో ఎటువంటి కూడా వాళ్ళు మాఫీ అయిందని ఎవరి సంతోషం కూడా సంతోషపడతలేరు. ఎందుకంటే మాఫీ అయింది కనీసానికి ఒక 22 నుంచి 25% వరకే మాఫీ అయింది. అదేవిధంగా అందరూ కూడా మీరు ఏ పద్ధతిలో మీరు ఎందుకంటే తగిన బుద్ధి చెప్తారు రేపు భవిష్యత్తులో స్థానిక ఎలక్షన్లో. ఎందుకంటే మీరు చెప్పింది మాఫీ 2 లక్షల క్రాప్ లోన్ మాఫీ చేస్తామన్నారు. అదేవిధంగా 2 లక్షల క్రాప్ లోన్ మాఫీ చేయాలి. కానీ లేని కొరివిలు పెట్టి ఈ ఆర్థిక పరిస్థితి ఇబ్బందితో మీరు ఏదో చేతులు తుడుపుకుంటామంటే మాత్రం ఎవరు ఒప్పుకునేది లేదు. ఈరోజు రైతు రుణమాఫీ చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం మేమే రైతులను ఆదుకుంటామన్న రేవంత్ రెడ్డి గారు ఈరోజు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి కొర్రీలు పెడుతుండు. ఏంటంటే అంతకుముందు ఆధార్ కార్డు ఉండే, ఇప్పుడు రేషన్ కార్డు ఆధారంగా తీసుకుంటా అంటాడు. అప్పుడు ఏ ఆధారంగా లోన్లు ఇచ్చారు? ఇప్పుడు ఆధార్ కార్డుల ఆధారంగా లోన్లు ఇచ్చారు. ఇప్పుడు ఏ కారణంగా మళ్ళా రేషన్ కార్డు అంటారు? రేషన్ కార్డు కాదు, ఆధార్ కార్డు మాఫీ చేయాలి. 2 లక్షల రుణమాఫీ చేసేంత వరకు సుధా భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఊరుకోదు.